హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మండే అనమాట. మండే అంటేనే ఇంటర్నేషనల్ చెస్ట్ డే. 90% జిమ్ పీపుల్ మండే వచ్చేసరికి చెస్ట్ స్టార్ట్ చేస్తారు, తర్వాత మిగతా మజిల్ గ్రూప్స్ని ట్రైన్ చేస్తారు. కానీ ఈ 50% పీపుల్కి చెస్ట్ని ఎలా ట్రైన్ చేయాలి, ఏమేమి వర్కౌట్స్ చూస్ చేసుకోవాలి, ఫామ్ ఎలా మేనేజ్ చేయాలనేది తెలియదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈరోజు నా చెస్ట్ వర్కౌట్తో పాటు మీరు మీ చెస్ట్ని ఎలా ట్రైన్ చేసుకోవాలి, ఇంకా ఏ వర్కౌట్స్ చూస్ చేసుకోవాలి, అసలు ఎన్ని వర్కౌట్స్ కావాలి, ఇదంతా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకెవరన్నా కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఇంకా మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో ఈరోజు జిమ్లో కొంతమంది జనాలు ఉన్నారు, అయినా మనం వీడియో అయితే షూట్ చేద్దాం. చెస్ట్ని ట్రైన్ చేయడానికి 100 వర్కౌట్స్ ఇంకా 100 వేరియేషన్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ మనం చెస్ట్ మజిల్ యొక్క అనాటమీ తెలుసుకుందాం. సో చెస్ట్ ఆర్ పెక్ మజిల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి పెక్టోరియాలిస్ మేజర్. సో దీంట్లో చిన్న చిన్న ఫైబర్స్ ఉంటాయి. ఆ ఫైబర్స్ అలైన్ అయ్యే డైరెక్షన్ ని బట్టి దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్ అండ్ మిడిల్ చెస్ట్. ఈ 3 పార్ట్స్ ని ట్రైన్ చేయడానికి మనం 3 వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఇంక్లైన్ పార్ట్ ని ట్రైన్ చేయడానికి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేద్దాం. సో దానికోసం మనం చేసేది ఇంక్లైన్ బార్బెల్ బెంచ్ ప్రెస్. సో దీన్ని మనం డంబల్ తో చేయొచ్చు, స్మిత్ మిషన్ తో చేయొచ్చు, ఇంక్లైన్ మిషన్ ప్రెస్ ఉన్నా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇంక్లైన్ పార్ట్ ని ఎందుకు ట్రైన్ చేయాలంటే, మనకి ఎనర్జీ స్టార్టింగ్ లోనే ఉంటుంది. వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు హై ఎనర్జీతో ఉంటాం కాబట్టి, సో కొంచెం కాంప్లెక్స్ వర్కౌట్స్ తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వర్కౌట్స్ మనం ఈజీగా ట్రైన్ చేయొచ్చు. ఇంకా మీ మైండ్ మజిల్ కనెక్షన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ని ఎలా చేయాలనేది చూద్దాం. సో అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే, ఈ బెంచ్ యాంగిల్ ఎంత పెట్టాలి. సో 30 to 45 degrees పెట్టుకుంటే మన అప్పర్ చెస్ట్ మీద కరెక్ట్గా పడుతుంది. ఒకవేళ అది 45 degrees కంటే ఎక్కువ వెళ్తే షోల్డర్స్ని ఇంక్లూడ్ చేస్తుంది, 30 degrees కంటే తక్కువ ఉంటే మిడ్ చెస్ట్ మీద పడుతుంది. సో 30 to 45 degrees పట్టుకొని ఈ ఎక్సర్సైజ్ని పర్ఫామ్ చేయాలి. సో ఈరోజు నేను బార్బెల్తో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం బార్బెల్లో కరెక్ట్గా మన షోల్డర్ కంటే కొంచెం బయటికి, ఇది షోల్డర్ గ్రిప్. సో దీనికంటే కొంచెం బయటికి పట్టుకొని ఈ బార్బెల్ని పైకి తీసుకొచ్చి స్లోగా కిందకి తీసుకురావాలి. మన నెగిటివ్స్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత బాగా మన అప్పర్ చెస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీ రిస్ట్ని ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. రిస్ట్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, ఎందుకంటే మీ రిస్ట్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు కిందకి తీసుకొచ్చినప్పుడు మీ ఎల్బోస్ ఇలా మరీ ఫ్లేర్ అవుట్ అయినా, మరీ టక్డిన్ అయినా మీ షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా పెక్టైర్ కూడా జరుగుతుంది. సో మీ 10 to 15 degrees యాంగిల్లో పెట్టుకొని పర్ఫామ్ చేస్తే ఆప్టిమల్ ఉంటుంది ఈ వర్కౌట్కి. సో ఇలా షోల్డర్ విత్ కంటే కొంచెం బయటికి, రిస్ట్ స్ట్రైట్గా, ఎల్బోస్ 10 to 15 degrees యాంగిల్లో ఇలా పర్ఫామ్ చేయాలి ఇది. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసరికి మనం మిడ్ చెస్ట్ని ట్రైన్ చేయాలి. సో దీనికోసం మనం డంబల్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అన్నా చేయొచ్చు, బార్బెల్ ప్రెస్ అన్నా చేయొచ్చు, చెస్ట్ ప్రెస్ మిషన్ అన్నా చేయొచ్చు. మీ జిమ్లో అవైలబిలిటీని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఈరోజు నేను డంబల్ ప్రెస్ ఎలా చేయాలో చూపిస్తాను, అది ఫ్లాట్ బెంచ్లో. సో మనం బెంచ్ అనేది ఫ్లాట్ పెట్టుకోవాలి కంప్లీట్గా. సో ఇది 0 degrees అనమాట. సో ఇప్పుడు మనం డంబుల్స్ని తీసుకొని మన లెగ్స్ మీద ఇలా పెట్టుకొని రెండు ఒకేసారి మనం పొజిషన్లోకి తీసుకొచ్చేలా చూడాలి. సో దానికోసం లెగ్స్ని ఇలా పైకి లేపి ఇలా పెట్టుకోవాలి. మేక్ షూర్ మీ లోవర్ బ్యాక్ అనేది బెంచ్కి కంప్లీట్గా టచ్ అవ్వకుండా ఉండేలాగా కొంచెం ఆర్క్ పొజిషన్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ డంబుల్స్ని సేమ్ మనం ఇందాక ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేసినప్పుడు 15 degreesలో పెట్టుకునేలా అదే పొజిషన్లో పెట్టుకొని పైకి పుష్ చేయాలి. సో దట్ ఈ పొజిషన్లో మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయకండి. సో మీరు మోస్ట్ స్ట్రెచ్డ్ పొజిషన్ ఏది డౌన్. సో ఇక్కడ ఎక్కువసేపు హోల్డ్ చేసినా పర్లేదు, కానీ ఇక్కడ ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల మీ షోల్డర్ మీద లోడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా స్లోగా, ఎంత స్లోగా తీసుకురాగలిగితే అంత స్లోగా తీసుకొచ్చి పైకి పుష్ చేయండి. ఇది మీ మిడ్ చెస్ట్ని బాగా యాక్టివేట్ అవుతుంది, మీ చెస్ట్కి ఒక వైడ్ లుక్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ పార్ట్ వచ్చేసరికి మన లోవర్ చెస్ట్. మీకు మీ చెస్ట్ ఎస్థెటిక్గా కనపడాలంటే ఈ పార్ట్ని అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదు. సో దీన్ని ఒక 2-3 వేరియేషన్స్లో ట్రైన్ చేయొచ్చు. వచ్చేసరికి డిప్స్ చేయొచ్చు, డిక్లైన్ బెంచ్ డంబుల్ ఫ్లైస్ చేయొచ్చు, హై-2లో కేబుల్ ఫ్లైస్ చేయొచ్చు. సో మీ జిమ్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం అయితే హై-2లో కేబుల్ ఫ్లైస్ చేద్దాం. సో అది ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పద. సో ఈ వర్కౌట్ చేయడానికి మనం ఇలాంటి కేబుల్ సెటప్ని కానీ, లేకపోతే కొంచెం దూరం ఉంటుంది కదా ఆ కేబుల్ సెటప్ పైన ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. హై పొజిషన్లో పెట్టుకొని దీనికి 2 డీబార్ హ్యాండిల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి 2 అటాచ్ చేయాలన్నమాట, 2 వైపులా. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అటాచ్ చేసిన తర్వాత
చాలా తక్కువ వెయిట్ పెట్టుకోండి. ఇది చేయడానికి ఇది ఒక ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే త్రూ అవుట్ ద వర్కౌట్ మనకి సేమ్ టెన్షన్ ఉంటుంది. సో దీంట్లో నార్మల్గా పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే చెస్ట్ ప్రెస్ని చెస్ట్ ఫ్లైస్ని రెండు సేమ్ అనుకుంటారు. సో ఇలా చేస్తే అది చెస్ట్ ప్రెస్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఎల్బోస్ని ఫుల్గా బెండ్ చేస్తున్నారు. సో అలా కాకుండా మనం కంప్లీట్గా ఐసోలేషన్ వర్కౌట్ చేయడానికి ఈ ఎల్బోస్ని బెండ్ అనేది చేయకూడదు. సో ఇలా తీసుకెళ్ళి ఇలా మనం కేబుల్ ఫ్లైస్ అనేది పర్ఫామ్ చేస్తే మన లోవర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ బాగా యాక్టివేట్ అవుతుంది. సో చూసుకోండి, ఒక 1 feet ముందుకు వచ్చి ఒక లెగ్ ముందుకు పెట్టేసి హెడ్ పైకి పెట్టుకొని లోగా కంప్లీట్గా ఎల్బోస్ని బెండ్ చేయకుండా రిలీజ్ చేయండి. అదేలాగా కిందకి తీసుకురండి. ఇంతే గైస్, ఈజీగా ఇంకా సింపుల్గా జస్ట్ 3 workoutsతో మీ హోల్ చెస్ట్ని ట్రైన్ చేయడం ఎలా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.